బండి భగీరథ్ సంబంధించినటువంటి 3 రోజుల కస్టడీ ముగిసింది. ఈ కస్టడీలో దాదాపు 2 రోజులు మాత్రమే విచారణ చేసినట్టుగా కూడా సమాచారం తెలుస్తా ఉంది. ఎందుకు అసలు అంటే 3 రోజులు విచారణ కోసం కస్టడీలో తీసుకున్న పోలీసులు ఎందుకు ఈ 2 రోజులు మాత్రమే ఎందుకు అతనితో మాట్లాడే అవకాశం లభించింది? ఎందుకు ఇంకో రోజు ఎందుకు చేయలేకపోయారని చెప్పేసి కూడా ఈ రకంగా రకరకాల అనుమానాలైతే తావిస్తా ఉన్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. ఎందుకంటే 3 రోజులు కస్టడీ అని చెప్పేసి కోర్టు చెర్లపల్లి జైలు నుంచి తీసుకెళ్ళినటువంటి పోలీసులు ఇక్కడ కోర్టే ఆల్రెడీ 3 రోజులు కస్టడీలో తీసుకోండి. విచారణ ఖచ్చితంగా పూర్తి విషయాలు కూడా సేకరించేటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పేసి అక్కడ కోర్టే చెప్పింది. చెప్పిన తర్వాత కూడా పోలీసులు ఎందుకు ఈ 3 రోజులు సమయం ఉన్నా కూడా ఎందుకు 2 రోజుల్లోనే పూర్తి చేసి, ఆ 2 రోజుల్లో కూడా మొదటి రోజు ఆ ఫార్మ్ హౌస్‌కి తీసుకెళ్ళి అంటే ఏదైతే మొయినాబాద్ సంబంధించినటువంటి అరణ్య ఫార్మ్ హౌస్‌కి తీసుకెళ్ళి అక్కడ కేసుని రీకన్‌స్ట్రక్ట్ చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అక్కడ అంటే ఎవరెవరు వచ్చారు అంటే అతను చెప్పినటువంటి స్టేట్‌మెంట్‌లో 7 వరకు వచ్చాము అని చెప్పేసి కూడా ఇక్కడ పోలీసులు చెప్తారు. అంటే ఫార్మ్ హౌస్‌కి 7 ఎవరెవరు వచ్చారు? అంటే ఈ ఫార్మ్ హౌస్ కూడా దాదాపు 31 డిసెంబర్ కంటే ముందు అంటే 3 రోజుల ముందే ఈ ఫార్మ్ హౌస్ బుక్ చేసినట్టుగా కూడా అక్కడ ఫార్మ్ హౌస్ డీటెయిల్స్‌లో కనుక్కున్నారు. అతను అక్కడ ఎవరి అడ్రెస్ ఉంది? ఇద్దరితో పాటు అంటే భగీరథ్ కావచ్చు, అలాగే బాధితురాలతో పాటు ఇంకా 5 కూడా ఉన్నట్టుగా కూడా ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చాడు. తను ఒప్పుకున్నాడు. ఆ సమాధానం చెప్పాడు. ఎవరెవరో కూడా సమాధానం చెప్పాడు. ఆ 7 కూడా ఎవరెవరు ఉన్నారు? అంటే నిజంగా మైనర్‌లే ఉన్నారా? అమ్మాయి దాదాపు మైనర్ అని చెప్పేసి ఫోక్సో కేస్ అయింది భగీరథ్ పైన. మరి ఆ 7 ఇంకా మిగతా వీళ్ళిద్దరు కాకుండా ఇంకా మిగతా 5 ఎవరెవరు మైనర్‌లు ఉన్నారు? అందులో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు? ఎంతమంది అబ్బాయిలు ఉన్నారు? అని చెప్పేసి ఈ కోణంలో కూడా దర్యాప్తు చేసినట్టు తెలుస్తోంది. ఫార్మ్ హౌస్‌లో ఎవరెవరు వచ్చారు? ఎంతమంది మైనర్‌లు? ఎంతమంది ఆ మైనర్‌లో అమ్మాయిలు ఎంతమంది? అబ్బాయిలు ఎంతమంది? అని చెప్పేసి ఆ పూర్తి ప్రశ్నలు కూడా అతన్ని భగీరథ్‌ని అడిగినట్టుగా తెలుస్తోంది. అక్కడికెళ్ళి కేసు రీకన్‌స్ట్రక్షన్ పేరుతో అక్కడ అన్ని లొసుగులు అంటే ఇక్కడెక్కడ ఏమేమి జరిగారు? ఏమేమి తాగారు? ఎంతసేపు ఉన్నారు? అంటే ఆ బుక్ చేసిన ఆ ఒక్కరోజు మాత్రమే ఉన్నారా నైట్? లేకపోతే ఇంకా ఎన్ని రోజులు అందులో ఉన్నారు? నిజంగా ఇష్టంతోనే జరిగిందా? లేకపోతే కావాలనే తాగి ఇబ్బందికి గురి చేశావా? అంటూ కూడా అవన్నీ ప్రశ్నలు అడిగారు ముందు రోజు. తర్వాత బషీరాబాద్ పిఎస్ అంటే రెండవ రోజు ఆ బషీరాబాద్ పిఎస్‌లో అతన్ని బాధితురాలిని ఒక రూమ్‌లో, అలాగే బండి భగీరథ్‌ని మరొక రూమ్‌లో పెట్టి ఆ బాధితురాలు ఏమేమైతే స్టేట్మెంట్స్ ఇస్తా ఉంది. అంటే అతను ఏ విధంగా ఇబ్బంది పెట్టిండు, అతని పైన నిజంగా హనీ ట్రాప్ కేసు పెట్టి అంటే ఇక్కడ మే 8 రోజునే ఇక్కడ 2 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. కరీంనగర్‌లో ఇతను హనీ ట్రాప్ కేసు పెడితే అదే రోజు ముందు అంటే నైటు తన తల్లి ఏదైతే బాధితురాలి యొక్క తల్లి ఫోక్సో కేసు పెట్టింది. మా అమ్మాయిని 3 సార్లు అఘాయిత్యం చేయబోయాడు. ఒకసారి ఫామ్ హౌస్‌లో, ఒకసారి ఇంటి దగ్గర, మరోసారి మరొక ప్రదేశంలో ఇట్లా ఇబ్బందులకు గురి చేశాడు. డ్రింకు తాగించి తనని బలవంతంగా బోయాడు అని చెప్పేసి కూడా ఇవన్నీ స్టేట్మెంట్లు ఇచ్చింది. దాదాపు వాళ్ళ అమ్మని కూడా అదే బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో దాదాపు పొద్దున ఇక్కడ సాయంత్రం వెళ్తే నైట్ అవుట్ మొత్తం అక్కడ 8 గంటల పాటు కనీసం కేసు తీసుకోకుండా వాళ్ళమ్మనే భయపెట్టేటువంటి ప్రయత్నం చేయడం. లేకపోతే కొంతమంది జర్నలిస్టులు వెళ్తే అంటే పలానా జర్నలిస్ట్ వచ్చారు, ఈ కేసు కొంచెం ఇబ్బందికరంగా ఉంది, ఇది కేంద్ర సహాయక మంత్రి కొడుకైనా సరే దీన్ని మనం మూవ్ చేయకపోతే ఇబ్బంది జరిగే అవకాశం ఉంది, లా అండ్ ఆర్డర్ సంబంధించిన ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. మొత్తం అందరూ తెలంగాణ వ్యాప్తంగా ప్రతిపక్షాలు కావచ్చు, లేకపోతే ఉద్యమకారులు కావచ్చు, జర్నలిస్ట్ అందరూ ఏకమైపోతా ఉన్నారు. ఒక అమ్మాయికి, మైనర్ అమ్మాయికి న్యాయం చేసే దిశ వీళ్ళందరూ పోరాటం చేయబోతా ఉన్నారు. మళ్ళీ ఇక్కడ ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పేసి పోలీసులకు ఎంత ఒత్తిడి వచ్చినా సరే వెంటనే ఆ ఫోక్సో కేసును నైట్ అంతా ఆలోచించి ఇక్కడ ఫోన్స్ కాల్స్ తీసుకొని, లేకపోతే పైనుంచి ఆదేశాలు తీసుకొని ఆ ఒత్తిడి వచ్చినా కూడా కేసును తీసుకున్నారు. ఆ కేసును తీసుకున్న మరుక్షణమే నన్ను ఆపై అమ్మాయి 5 కోట్ల వరకు నన్ను డిమాండ్ చేసింది, 5 కోట్ల వరకు నా దగ్గర డబ్బులు తీసుకుంది అంటూ కూడా ఏదో ఒక ట్రాన్సాక్షన్ అంటే ఒక 50,000 కొట్టినట్టుగా ఒక ట్రాన్సాక్షన్ చూపెట్టి ఆ బాధితురాల పైన కూడా భగీరథ్ ఒక కేసు చేసిన పరిస్థితి, హనీ ట్రాప్ కేసు. అదే రోజు మే 8న కూడా 2 కేసెస్ నమోదయ్యాయి. నిజంగా అమ్మాయి తరపున స్టేట్మెంట్ విషయంలో అమ్మాయి నిజంగా నువ్వు డ్రింక్ చేసావా అంటే కావాలనే తాగావా? లేకపోతే మీరు కావాలనే ఇటు ఫిజికల్‌గా కలిసారా? అంటూ కూడా అమ్మాయిని స్టేట్మెంట్ తీసుకునేటువంటి పరిస్థితి చేశారు. అదే విధంగా ఇక్కడ భగీరథ్‌ని కూడా నిజంగా నువ్వు తాగించావా? అమ్మాయే తాగిందా? లేకపోతే నీదేమైనా తప్పుందా? అమ్మాయిదే తప్పుందా? అమ్మాయి మీరిద్దరు కావాలనే ఫిజికల్‌గా కలిసారా? అని చెప్పేసి ఈ రకమైన క్వెషన్స్. లేకపోతే అమ్మాయి పైన వేసినటువంటి హనీ ట్రాప్ విషయంలో అమ్మాయి నిజంగా భగీరథ్ నుంచి మీరు డబ్బులు నిజంగా తీసుకున్నారా? అంటే డబ్బుల కోసమే అంటే ఒక మినిస్టర్ కొడుకు కాబట్టి డబ్బులు బాగా ఉంటాయని చెప్పేసి కావాలని అతనితో పరిచయం ఏర్పాటు చేసుకున్నావా? అతని దగ్గర నిజంగా డబ్బులు తీసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రేమను నటించావా? అని చెప్పేసి కూడా ఆమెను బాధితులను కూడా రకరకాల క్వశ్చన్స్ అడిగారు ఆ రూమ్‌లో. తర్వాత మళ్ళీ ఇతని దగ్గరికి వచ్చి ఆమె ఏమేమైతే ఆన్సర్లు చెప్తా ఉందో వాటన్నిటిని కూడా మళ్ళీ ఇక్కడ భగీరథ్ దగ్గరికి వచ్చి కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేసిరు. నిజంగా ఆమె చెప్పినటువంటి సమాధానాలన్నిటి కూడా సూటబుల్ కానట్టుగా అనిపించినట్టుగా కూడా పోలీసులు ఒక ప్రెస్ మీట్ రూపంలో కూడా బయటపెట్టినట్టుగా తెలుస్తుంది. ఏ ప్రశ్నలు అడిగినా అంటే భగీరథ్‌ని ఎటువంటి సమాధానాలు అడిగినా కూడా
సైలెంట్గా ఉండే ప్రయత్నం జరుగుతోంది. ఏదైతే ఫోక్సో కేసు 8 తారీఖున ఫోక్సో కేసు అయిన మరుక్షణం నుండి దాదాపు రితురాజు గారిని ఒక ఏర్పాటు చేసి రితురాజు గారికి ఈ కేసును అప్పగించారు. అప్పగించినప్పటి నుంచి అతను పరారీలో ఉన్నాడు. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎవరు నిన్ను దాచింది ఎవరు? ఈ పరారీకి గల కారణం ఏంటి? నిజంగా ఏమైనా మినిస్టర్ హస్తం ఏమైనా ఉందా? మీ తండ్రి గారి హస్తం ఏమైనా ఉందా? లేకపోతే ఎవరు దాచారు? ఎందుకు నువ్వు దీనికి సంబంధించి ఎందుకు ఇన్ని రోజులు అంటే దాదాపు ఒక 1 వీక్ వరకు ఎందుకు మీరు బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది? మీరు ఎందుకు అసలు కనీసం పోలీసులు ఇంత పెద్ద చర్చ జరుగుతూ ఉంది, ఇంత పెద్ద ఎత్తున గాలింపులు నడుస్తూ ఉన్నాయి మీ ఇంటి దగ్గర, మీ కరీంనగర్లో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, లేకపోతే ఢిల్లీలో కూడా మీ ప్రదేశంలో కూడా మేము ఆ గాలింపులు చేస్తాం పెద్ద ఎత్తున కూడా 50 మంది పోలీసు టీం కూడా మా 4-5 రోజుల మొత్తం వృధా అయిపోయింది, మా పని అంతా వృధా అయిపోయింది, ఎందుకు ఇన్ని రోజులు మమ్మల్ని వెతికేలా చేసావు, ఎందుకు భయపడి మరి తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడి పారిపోవాల్సి వచ్చింది, ఎందుకు దాక్కోవాల్సి వచ్చింది, నేను ఎవరెవరు దాచిపెట్టారని చెప్పేసి కూడా పూర్తి విషయాలు అడిగే ప్రయత్నం చేశారు. కానీ వీటన్నిటికి కూడా సమాధానం చెప్పినట్టుగా అనిపించలేదని చెప్పేసి కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఇటువంటి అంటే ఎందుకు దాక్కున్నావు, అంటే నిజంగా నువ్వు తప్పు చేయలేదని చెప్పి ఇటువంటి క్వశ్చన్ అడిగినప్పుడు సైలెంట్గా ఉంటూ తల నాలుగు ముఖం వేసినట్టుగా కూడా కొంచెం కొన్ని సంఘటనలు కూడా తెలుస్తూ ఉన్నాయి పోలీసుల విచారణలో. దీనికి సంబంధించి అమ్మాయిని ఏమేమి క్వశ్చన్లు అడిగారో అవన్నీ కూడా ఇతన్ని భగీరథని అడిగే ప్రయత్నం చేశారు. రెండో రోజు కస్టడీ మొత్తం పోలీస్ స్టేషన్లోనే ముగిసినట్టుగా తెలుస్తోంది. ఎటువంటి క్వశ్చన్లు అడిగినా కూడా సమాధానం సరిగా లేదు. కనుక ఫామ్ హౌస్ విషయం మాత్రమే ఒప్పుకున్నాడు. ఫామ్ హౌస్ విషయంలో ఎంతమంది వచ్చారు, వీళ్ళతో పాటు వచ్చినటువంటి 5గురు ఎవరెవరు, అందులో మైనర్లు ఎంతమంది ఉన్నారు, లేకపోతే ఆ మైనర్లో అమ్మాయిలు ఎంతమంది ఉన్నారని చెప్పేసి కూడా ఆ పూర్తి విషయాలు చెప్పినట్టుగా అనిపిస్తోంది. దీంతో మినిస్టర్ కూడా అంటే వాళ్ళ తండ్రి అయినటువంటి ఒక మినిస్టర్ కూడా తలపట్టుకున్నట్టు తెలుస్తుంది. ఇంత పెద్ద ఎత్తున ఖర్చు చేశాం, ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్ను పెట్టి మాట్లాడినా కూడా మళ్ళీ ఇంత నిజం ఒప్పుకున్నాడా అంటూ కూడా తలపట్టుకున్నాడు అంటూ కూడా కొంచెం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి మొదటి నుంచి చూస్తూ ఉన్నాం. పోలీసుల ఒత్తిడి కొనసాగుతూ ఉంది పోలీసుల పైన. అంటే ఏదైతే ఫోక్సో కేసు వెంటనే ఫోక్సో కేసు పడినటువంటి సంబంధించిన నిందితుడు వెంటనే కస్టడీలోకి తీసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. దాదాపు 20 నుంచి 35 ఏళ్ల వరకు అతని పైన కేసు అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. అతను శిక్ష అనుభవించేటువంటి పరిస్థితులు చెల్లపల్లి జైల్లో కావచ్చు, లేకపోతే ఇతర జైళ్లలో కూడా అనుభవించే పరిస్థితులు. కానీ ఎందుకు కేంద్ర మినిస్టర్ కాబట్టి, అతని కొడుకు కాబట్టి కావాలని కాపాడే ప్రయత్నం జరిగింది. అసలు అంటే ఈ దేశంలో కావచ్చు, ఈ రాష్ట్రంలో ఎప్పుడూ కూడా ఫోక్సో కేసు విషయంలో సిట్ అనేది ఏర్పాటు చేయలేదు. అంటే ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేయాల్సింది అంటే సామాన్యులకు ఒక న్యాయం, అంటే ఇక్కడ రాజకీయ నాయకులకు కావచ్చు, పెద్ద వ్యక్తులకు ఒక న్యాయం అంటూ కూడా పెద్ద ఎత్తున ఇటు సోషల్ మీడియా పరంగా కావచ్చు, అలాగే యువత తరపున పెద్ద ఎత్తున ఆ ప్రశ్నల వర్షం కురిసింది పోలీసుల పైన. అలాగే ఇటు వీళ్ళకు సమాధానం చెప్పలేక అటు కేంద్ర సహాయక మంత్రి కాబట్టి అక్కడి నుంచి ఒత్తిడి రావడంతో పోలీసులు కూడా సతమతం అయిపోయి ఏం చేయనటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. దాదాపు అంటే వాళ్ళు చెప్పినటువంటి సమాధానం కూడా మనం చూసాం. అంటే మోడీ వచ్చాడు, ఆ రోజు మార్నింగే మేము అరెస్ట్ చేద్దామని చూసాం, మార్నింగే మేము అతన్ని కస్టడీలోకి తీసుకుందామని చూసాం. కానీ మోడీ రావడంతో ఆ మోడీకి మేము ప్రొటెక్షన్ ఇచ్చేటువంటి సందర్భంలో మాకు పోలీస్ ప్రొటెక్షన్ సరిపోలేక ఆ రోజు మేము తర్వాత రోజు చూసుకుందాంలే అని వదిలేసామంటూ కూడా పోలీసు చెప్పిన సిల్లీ సమాధానాలు కూడా నిజంగా ఒక జోక్ అనిపిస్తుంది. ఒక రేపిస్ట్ అని చెప్పుకోవచ్చు, లేకపోతే ఒక మైనర్ బాలిక పైన 3 సార్లు రేప్ అటెంప్ట్ చేసి తాగించినటువంటి వ్యక్తి, మందు తాగించి ఇబ్బందికరంగా తనని ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి పైన మీరు పట్టుకోకుండా మోడీ వచ్చాడు, లేకపోతే ప్రొటెక్షన్ లేదని చెప్పేసి ఈ విధంగా ఇలా మాట్లాడతారంటూ కూడా రేవంత్ రెడ్డి వాళ్ళ పైన కూడా కొంచెం సీరియస్ అయినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి స్టార్టింగ్ నుంచి అంటే కేంద్రం నుంచి బాగా ఒత్తిడి వస్తూ ఉందని చెప్పి ఒక డీజీపీ స్థాయి వ్యక్తులే మాట్లాడడం అనేది నిజంగా ఇది చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే సామాన్య వ్యక్తులని వారు ఎవరంటే ఒక యూట్యూబర్ ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టాడు అని లైంగికంగా వేధించాడు అని చెప్పేసి రాగానే అతనికి దాదాపు 20 నుంచి 25 ఏళ్ల వరకు అతనికి ఆ శిక్ష పడింది ఫోక్సో కేసులో. అలాగే ఒక పిఎస్లో ఒక కానిస్టేబుల్ని ఇబ్బంది పెట్టాడని చెప్పేసి ఆ ఎస్ఐ సంబంధించిన వ్యక్తి ఒక పోలీస్ అధికారిని కూడా దాదాపు 30 ఏళ్ల వరకు కూడా ఫోక్సో కేసు నమోదైంది. ఈ ఫోక్సో కేసు ఏదో పోలీస్ అధికారి పైన అయినటువంటి ఫోక్సో కేసు విషయంలో అదే సందర్భం అంటే భగీరథ ఇష్యూ నడుస్తున్న సందర్భంలో అతని పైన ఫోక్సో కేసు అయింది. కానీ ఎందుకు ఇతన్ని కాపాడే ప్రయత్నం జరుగుతుంది, కావాలనే రాజకీయ నాయకుని కొడుకు కాబట్టి, ఒక మినిస్టర్ కొడుకు కాబట్టి, ఒక సామాన్య వ్యక్తి కాదు కాబట్టి కావాలనే ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి పోలీసుల మీద పెద్ద ఎత్తున ఒత్తిడి కొనసాగుతుంది. ఇక్కడ కస్టడీకి 3 రోజులు తీసుకున్నారు. 3 రోజులు తీసుకున్నప్పుడు 3 రోజులు కస్టడీలో తీసుకున్న 3 రోజులు విచారించాలి, కానీ ఒకరోజు ఫామ్ హౌస్లో పరిమితం చేసేశారు, ఫామ్ హౌస్లోనే మాట్లాడేశారు, అయిపోయింది. అతన్ని కొన్ని క్వశ్చన్స్ అడిగారు, కొన్ని సమాధానం చెప్పాడు, కొన్నిటికి నీళ్లు నమిలాడు, చెమటలు పట్టాడని చెప్పేసి కొన్ని రకాలుగా మాట్లాడడం. అదే రెండవ రోజు అమ్మాయిని బాధితులను ఒక రూమ్లో, ఇతన్ని ఒక రూమ్లో పెట్టి క్వశ్చన్స్ వేశారు. ఆమె ఏం చెప్తా ఉంది, ఇతను ఏం చెప్తాడని చెప్పేసి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశామని చెప్పేసి కానీ 3వ రోజు ఎందుకు మళ్ళీ చెంచల్ కూడా కిందికి మళ్ళీ తరలించాల్సి వచ్చింది. కోర్టు ఇచ్చింది 3 రోజులు.
కోర్టు కస్టడీలోకి తీసుకొని అతన్ని విచారించండి 3 రోజులు అని చెప్పేసి కోర్టు చెప్పింది. కానీ మీరు ఎందుకు విచారించకుండా 2 రోజులు మాత్రమే విచారించి ఎందుకు మీరు చెంచల్గూడ జైలుకి అతన్ని ఎందుకు మళ్ళీ పంపించేశారు అని చెప్పేసి కూడా రకరకాల ప్రశ్నలు అయితే వస్తాయి. నిజంగా ఇందులో ఒత్తిడి ఏమైనా ఉందా? అంటే బండి భగీరథని మళ్ళీ కాపాడే ప్రయత్నం ఏమైనా జరుగుతూ ఉందా? ఫోక్సో కేసులో వెంటనే యాక్షన్ ఉండాలి, కానీ ఎందుకు ఇక్కడ సిట్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది? ఈ సిట్ ఏర్పాటు చేసిన తర్వాత అయినా సరే మళ్ళీ అందులో నిజాలు బయట పడుతున్నా కూడా బాధితురాలన్నీ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నా కూడా బాధితురాల తల్లి ప్రతి ఒక్క స్టేట్మెంట్ బాధితురాల తల్లి చెప్పినటువంటి విషయాల్లో అన్ని స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకున్నారు. ఆమె ఏమేమి చెప్తా ఉంది, వాళ్ళ తల్లి ఏం చెప్తా ఉంది, తన కూతురు ఏం చెప్తా ఉంది, వాళ్ళిద్దరి ప్రశ్నలకు ఇతర భగీరథ్ ఎటువంటి సమాధానం చెప్తున్నారు, అన్ని స్టేట్మెంట్స్ తీసుకున్నారు. స్టేట్మెంట్స్లో కూడా ఇక్కడ చూసినా బండి భగీరథ్ తప్పు కనిపిస్తూ ఉందని చెప్పేసి ఇటు పోలీసులు చెప్తా ఉన్నారు. అలాగే ఇటు బయట కూడా సోషల్ మీడియాలో నిజంగా అతనిదే తప్పు అని చెప్పేసి కూడా బయట పెద్ద ఎత్తున చర్చలు నడుస్తూ ఉన్నాయి. ఇంకా దానిపైన ఒక ఉద్యమం కూడా నడుస్తూ ఉంది. కానీ ఇన్ని జరుగుతున్నా ఎందుకు 2 రోజులు మాత్రమే కస్టడీ పరిమితం చేశారు? ఇక్కడ మళ్ళీ కాపాడే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? అసలు నిజంగా అతనికి ఫోక్సో కేసులో శిక్ష పడే అవకాశం ఉందా, లేకపోతే బెయిల్పై మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఉందా అని చెప్పేసి కూడా రకరకాల ప్రశ్నలు అయితే మళ్ళీ కురుస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. నిజంగా ఇప్పటికైతే బండి భగీరథ్ యొక్క ఫోన్ని కూడా ఇతను అరెస్ట్ అయినప్పుడే, అతను లొంగిపోయినప్పుడే కూడా అతని ఐఫోన్ సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్, అమ్మాయితో చాటింగ్స్ కావచ్చు, అమ్మాయితో ఫోన్ కాల్స్ కావచ్చు, అన్ని ఎరేజ్ చేసేసాడు. ఫోన్ మొత్తం అందులో ఉన్నటువంటి స్టోరేజ్ మొత్తం ఎరేజ్ చేసేసాడని చెప్పేసి పోలీసులు చెప్పారు. కానీ ఈరోజు డిజిటల్ మరియు టెక్నికల్ సంబంధించినటువంటి ప్రతి లీక్స్ని కూడా పోలీసులు కనుక్కున్నట్టుగా తెలుస్తూ ఉంది. అతని ఫోన్లో ఎవరెవరితో మాట్లాడాడు, ఎవరెవరితో ఎంతెంతసేపు మాట్లాడాడు, లొంగిపోయిన సందర్భంలో ఎవరితో ఉన్నాడు, ఎవరి ద్వారా ఫోన్ కాల్స్ మాట్లాడాడు, ఎక్కడ లొంగిపోయిన పరిస్థితుల్లో ఇన్ని రోజులు ఎక్కడ దాక్కున్నాడు అని చెప్పేసి ఆ ఫోన్ ద్వారా ప్రతి ఒక్క డిజిటల్ కావచ్చు లేకపోతే టెక్నికల్ సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా పోలీసులు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికైతే తనని చర్లపల్లి సంబంధించినటువంటి జైలుకి కూడా తరలించిన తర్వాత అంటే ఓన్లీ ఈ కస్టడీని 2 రోజులు మాత్రమే విచారణ కొనసాగించారు కాబట్టి మరొక రోజు కూడా విచారణ ఉండబోతుందన్నట్టుగా కూడా పోలీసులు కొంచెం లీక్స్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. మరొక రోజు కూడా అతన్ని మళ్ళీ బయటకు తీసుకొచ్చి మరిన్ని అంశాలు కూడా అడిగేటువంటి ప్రయత్నం చేయబోతా ఉన్నారు. కానీ ఇప్పటికైతే ఫామ్ హౌస్ విషయం గురించి ఒకసారి ఆలోచించుకున్నట్టయితే ఫామ్ హౌస్లో నిజంగా ఆ 5గురు ఎవరు అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోతూ ఉంది. ఆ 5గురిలో మైనర్లు ఉన్నారా? ఆ మైనర్లో వెళ్ళినాక మహిళలు ఉన్నారా? మహిళలు కూడా మైనర్లు అయితే వాళ్ళు కూడా ఇష్టం లేకుండా ఫిజికల్గా వాళ్ళని హెరాస్ జరిగిందా? అంటే ఇక్కడ కేంద్ర మినిస్టర్ కొడుకు కాబట్టి ఇతని పేరు బయటకు వచ్చింది, కానీ సామాన్యంగా ఇంకెవరైనా వ్యక్తులు ఉన్నారా? ఆ అమ్మాయిలపైన ఏమైనా జరిగిందా? మళ్ళీ జరిగిన విషయం మళ్ళీ బయటపడితే వాళ్ళపైన కూడా అక్కడ ఉన్నటువంటి అబ్బాయిలపైన కూడా ఫోక్సో కేసు పడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రకంగా కూడా మరొకసారి పిలిచే అవకాశం ఉంది. పిలిచి మళ్ళీ ఫామ్ హౌస్లోకి తీసుకెళ్ళి అసలు ఏం జరిగిందని చెప్పేసి మరొకసారి, అలాగే బాధితురాల తల్లి అంటే ఇతను ఏమేమి సమాధానాలు చెప్పిండు వాటిని మళ్ళీ బాధితురాల తల్లి కావచ్చు బాధితురాలతో మాట్లాడేటువంటి పరిస్థితి ఉన్నాయని చెప్పేసి డిఎస్పీ అయినటువంటి రుద్రాజు గారు చెప్తా ఉన్నారు. మరి నిజంగా చూడాలి. ఇప్పటికైతే మళ్ళీ చెర్లపల్లికి తరలించారు. చెర్లపల్లికి తరలించిన తర్వాత మరొకసారి పోలీస్ కస్టడీకి తీసుకొని ఉందా, అసలు కోర్టుకు ఎటువంటి విషయాలు సమర్పించబోతా ఉన్నారు, అసలు ఎటువంటి సమాధానాలు చెప్పాడు, అంటే ఇతను చెప్పినట్టు సమాధానాలు అన్ని వాస్తవాలే చెప్పాడంటూ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతా ఉంది. దీంతో కేంద్ర మినిస్టర్ కూడా తలపట్టుకుంటున్నాడు. నిజంగా ఇంత ఒప్పుకుంటాను అనుకోలేదని చెప్పేసి మరొక రకంగా ఈ విధంగా ఉంటే, కానీ ఒక పక్క సోషల్ మీడియా వారియర్స్ అంతా కూడా పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోస్తున్నారు పోలీసుల పైన. ఎందుకంటే ఎంతోమంది కొందరు ఈ ఫోక్సో విషయంలో అమ్మాయి డీటెయిల్స్ బయట పెట్టదు, కానీ కొన్ని మీడియాలో కొంతమంది మహిళా జర్నలిస్టులు డైరెక్ట్గా యూట్యూబ్ ఛానల్లో అలా వాళ్ళ ఫ్యామిలీ ఫోటోస్ వేసి, అంటే వాళ్ళు టెంపుల్కి వెళ్ళిన ఫోటోలు కావచ్చు, రకరకాల ఫోటోలు వేసి ఇంత పెద్ద ఎత్తున ఫోక్సో విషయంలో అమ్మాయి డీటెయిల్స్ రావద్దు బయటికి అని తెలిసినా కూడా తన ఓటర్ ఐడి కావచ్చు, తను ఉంటున్నటువంటి డీటెయిల్స్ కావచ్చు, తన నిక్ నేమ్స్తో సహా యూట్యూబర్స్ కొందరు బయట పెట్టారు. కానీ వాళ్ళపైన ఇంకా ఎందుకు కేసులు కాలేకపోతా ఉన్నాయి? ఫోక్సో కేసులో ఎవరు మైనర్ బాలిక సంబంధించిన డీటెయిల్స్ బయట పెట్టిన వాళ్ళపైన కేసులు కావాలి కదా, ఎందుకు ఎంతమంది పైన కేసులు అయ్యాయి? చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు ఒక స్టోరీ ఇస్తే చదివారని చెప్పేసి కూడా ఎక్కువగా వైరల్ అవుతుంది. అంటే మినిస్టర్ కావచ్చు లేకపోతే సంగప్ప అనేటువంటి వ్యక్తి కావచ్చు, చాలామందికి ఒక స్టోరీ ఇచ్చాడు. ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళకు ఒక స్టోరీ ఇచ్చాడు. ఆ స్టోరీని వాళ్ళు ఉన్నట్టుగా చదివారు. అంటే ఒకేమే మైనర్ కాదు మేజరే, కావాలనే తాగింది, ఈమె అసలు ఎందుకు తాగాల్సి వచ్చింది, కావాలనే బండి భగీరథ్ ఒక మినిస్టర్ కొడుకు కాబట్టి కావాలనే డబ్బులు డిమాండ్ చేసింది, అసలు భగీరథ్ ఎటువంటి తప్పు లేదు, కావాలనే భగీరథ్ని కొంతమంది ప్రతిపక్షాలు కావచ్చు కొంతమంది సోషల్ మీడియా వారియర్స్ ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ఇతను ఇక్కడ భగీరథ్ తప్పేమీ లేదు అంటూ కూడా ఇక్కడ కొంతమంది వీడియోలు చేశారు. కానీ వాళ్ళ పైన ఏ ఒక్కరి పైన ఇంకా కేసులు అయినట్టుగా కూడా ఎఫ్ఐఆర్ లాంటివి కూడా బయటకు రాలేకపోతా ఉన్నాయి. ఎందుకు మరి అవి బయట పెట్టలేకపోతున్నారు? ఎంతమంది పైన కేసులు అయ్యాయి? అంటే వాళ్ళని కూడా కాపాడేటువంటి ప్రయత్నం జరుగుతుందా? ఇక్కడ మళ్ళీ మినిస్టరే కాపాడుతూ ఉన్నాడా, లేకపోతే పోలీసుల ఒత్తిడి ఏమైనా ఉందా అని చెప్పేసి కూడా ఈ రకమైన క్వశ్చన్స్ రేజ్ అవుతూ ఉన్నాయి. ఇప్పటికే
ఫోక్సో విషయంలోనైతే చాలామంది చాలా రకాలుగా తన అమ్మాయిని డీటెయిల్స్ బయటపెట్టారు. కొన్ని ఛానల్లో మాత్రం డైరెక్ట్‌గా 17 ఏళ్లకే తాగడం ఏంటి అంటూ కూడా కొన్ని థంబ్‌నెయిల్స్ కూడా చూస్తా ఉన్నాం. వీటన్నిటిపైన కేసులు ఉంటాయని చెప్పేసి కూడా ఇటు డీజీపీ కావచ్చు, చాలామంది పోలీసులు చెప్పారు. కానీ ఇప్పటికీ కూడా ఏ ఒక్కరిపైన ఆ కేసులు కానట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. మరి నిజంగా కస్టడీ అయిపోయింది. అతను మళ్ళీ జైలుకి తరలించారు. మళ్ళీ బయటకు రాబోతా ఉన్నాడు. వీళ్ళు ఇటువంటి అంశాలని కోర్టుకు అప్పగించేటువంటి పరిస్థితులున్నాయి. ఫామ్ హౌస్‌లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు? అందులో అమ్మాయిలు ఉన్నారా అని చెప్పేసి ఈ రకాలుగా ఏదైతే మైనర్ బాలికను మేజర్ అని చెప్తూ రకరకాల డీటెయిల్స్ బయటపెట్టిన వాళ్ళపైన కేసులు కాబోతాయని చెప్పేసి ఇవన్నిటి విషయంలో కూడా పోలీసులు ఇంకా విచారణ చేస్తా ఉన్నారు. అసలు ఏంటి? ఏం జరగబోతోంది? నిజంగా భగీరథ్‌కి ఫోక్సో కేస్ యాక్ట్ అమలయ్యే ఛాన్స్ ఉందా? లేకపోతే మళ్ళీ బెయిల్ పైన విడుదలయ్యేటువంటి ఒత్తిడి ఏమైనా రాబోతుందా అని చెప్పేసి కూడా సర్వత్రా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా. ఎందుకంటే ఒక కేంద్ర మినిస్టర్ కాబట్టి, ఒక హోం సహాయక మంత్రి కాబట్టి ఇటువంటి వ్యక్తి కొడుకు ఈ విధంగా చేస్తే ఒక పార్టీకి కూడా నష్టం జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ బీజేపీ పార్టీ కూడా అంటే తండ్రి కొడుకు తప్పు చేస్తే తండ్రి ఏం తప్పు చేసినట్టు, అంటే అతను ఆ విధంగా చేశాడు కానీ తండ్రికి ఎందుకు ముడిపెడతా ఉన్నారు? తండ్రికి ముడిపెడితే అసలు ఆ కొడుక్కి పార్టీకే సంబంధం లేదు, ఎందుకు మా బీజేపీతో మీరు అంటగడతా ఉన్నారని చెప్పేసి ఇటు రామచంద్రరావు కావచ్చు వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ వచ్చారు. కానీ ఆ కొడుకు ఎవరైతే ఉన్నారో భగీరథ్, అతను ఆల్రెడీ బీజేపీ సంబంధించినటువంటి ప్రచారంలో పాల్గొన్నాడు. బీజేపీ కండువతో ఉన్నటువంటి ఫోటోలు ఉన్నాయి. అంటే ఇవన్నీ ఉన్నాయంటే బీజేపీ కూడా సంబంధమైన వ్యక్తే, బీజేపీలో సభ్యత్వం ఉన్న వ్యక్తే కాబట్టి అతను కూడా బీజేపీ నాయకుడే, వాళ్ళ తండ్రి కూడా బీజేపీ సహాయక మంత్రే కాబట్టి ఖచ్చితంగా ఇతన్ని కూడా బర్తరఫ్ చేయాలి అంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు మహిళా సంఘాలు కావచ్చు, ప్రతిపక్షాలన్నీ డిమాండ్ చేశాయి. అంటే ఇతను కేంద్ర సహాయక మంత్రిగా ఉంటే ఇతను మళ్ళీ కేసును తప్పుదో పట్టించేటువంటి పరిస్థితులు ఉంటాయి. తన కొడుకుని మళ్ళీ కాపాడేటువంటి ప్రయత్నం ఉంటుంది. ఇతను కేంద్ర హోం సహాయక మంత్రి కాబట్టి పోలీసులందరూ ఇతని చెప్పు చేతుల్లోనే పనిచేస్తారు కాబట్టి, హోమ్ మినిస్టర్ ఇతను చెప్పినట్టుగా కూడా వింటుంది కాబట్టి, డైరెక్ట్ డీజీపీ స్థాయి అధికారులంతా కూడా ఇతను చెప్తే వింటారు కాబట్టి ఖచ్చితంగా ఇతన్ని మంత్రి పదవి నుంచి తొలగిస్తేనే తనకి ఆ బాధితురాలకి న్యాయం జరుగుతుంది. లేకపోతే ఇతను మంత్రి పదవిలో కొనసాగినన్ని రోజులు బాధితురాలకి న్యాయం జరుగుతుంది. ఇతని పైన ఫోక్సో యాక్ట్ అయితే అమలు కాదు. ఖచ్చితంగా వాళ్ళ కొడుకుని కాపాడే ప్రయత్నమే జరుగుతుంది. ఇలా అతన్ని పార్టీ నుంచి తీసేయకపోయినా, లేకపోతే మంత్రి పదవిని తొలగించకపోయినా ఇక్కడ తెలంగాణ బీజేపీ మాత్రం ఖచ్చితంగా అవమానమే జరుగుతుంది. తెలంగాణ బీజేపీ ఖచ్చితంగా మాత్రం ఈ తెలంగాణ ప్రజలు ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితులు ఉంటే ఇప్పటికే తెలంగాణలో బీజేపీ పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితి. ఎవరు కూడా కనీసం నిలబడే ప్లేస్లో సగం సీట్లు కూడా గెలవనటువంటి పరిస్థితులు, కొన్ని డిపాజిట్లు కూడా కోల్పోయినటువంటి పరిస్థితులు చూసినాం. కానీ ఈ కేసును ఖచ్చితంగా ఇతన్ని కాపాడే ప్రయత్నం జరిగినా, లేకపోతే అతన్ని మంత్రి పదవి నుంచి తొలగించకపోయినా బీజేపీకి గట్టి మైనసే జరుగుతుంది. రాష్ట్రంలో బీజేపీ మళ్ళీ అధికారంలోకి రావడం అంటూ, లేకపోతే ఎమ్మెల్యేలను ఎంపీలను గెలిచేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఒక బీజేపీ వ్యక్తి కొడుకే ఈ విధంగా అమ్మాయిలను చేస్తూ ఉంటే బీజేపీని మేము గెలిపిస్తే వాళ్ళు మా ఇళ్లలోకి వచ్చి, లేకపోతే మా ఆడపిల్లలకు అసలు ఏ విధంగా రక్షణ కల్పిస్తారని మేము నమ్ముతామని చెప్పేసి చాలామంది ఆలోచించి ఈ విధంగా మళ్ళీ బీజేపీ మైనస్ అయ్యే విధంగా ఉంటుందని చెప్పేసి కొందరు మాట్లాడుతూ ఉన్నారు. మరి చూడాలి, బర్తరఫ్ చేసే ఛాన్స్ ఉందా? నిజంగా అసలు ఏం జరగబోతుంది? ఎటువంటి స్టేట్మెంట్ తీసుకున్నారు పోలీసు? రితిరాజు గారు అసలు ఎటువంటి విషయాల్ని బయటపెట్టబోతున్నారని చెప్పేసి ఆ పూర్తి విషయాలు తెలుసుకోవాలి.